సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యంగా పంపు హౌజుల నిర్మాణం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి. ప్రాజెక్టు 3 పంపు హౌజుల నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ 2 ను స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. రైట్, సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ను మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షలాది రైతుల దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ మరికొద్ది సేపట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సీతారామ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యామలం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద పంప్ హౌస్ 2 లాంఛనంగా ప్రారంభం చేస్తారు. సీఎం టూర్ షెడ్యూల్ సంబంధించి 12:50 నుంచి 1:45 వరకు సుమారు 50 నిమిషాల పాటు ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పంప్ హౌస్ 2 వద్ద ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ చేసిన తర్వాత మోటార్ స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. డెలివరీ సిస్టమ్ వద్ద గోదారమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మొత్తం 50 నిమిషాల పాటు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తంగా ప్రాజెక్టు కి సంబంధించిన స్వరూపం చూస్తే మొదటి పంప్ హౌస్ ను అశోపురం మండలం బీజీ కొత్తూరు వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా పంప్ హౌస్ 2 ములకలపల్లి మండలం కమలాపురం వద్ద డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ప్రారంభోత్సవం చేస్తారు. ఒకే సమయంలో 3 చోట్ల 3 పంప్ హౌస్ కూడా సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. పూసుగూడెం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొంటారు. మొత్తం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. మొత్తం చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు మరి చేసిన ఈ ప్రాజెక్టు గత 5 ఏళ్ల పాలనలో పడవ పడ్డ మొత్తం ప్రాజెక్టు కూడా అంత నత్తనడగిన పరిస్థితి. రేవంత్ రెడ్డి కొలువు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అక్కడ మోటార్లు, పంప్ హౌస్లు, పాఠశాలకు ఈ వానాకాలంలో సాగునీటి విధంగా 3 మోటార్లు ఈ రోజు వైరాల్ ఇంకో కెనాల్ కూడా పూర్తి స్థాయిలో నిర్మించడం, ఇవన్నీ చూస్తే యుద్ధ ప్రాతిపదికన పనులు చేశారు. మొత్తం చూస్తే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేసిన ప్రజా ప్రభుత్వం అనేది కూడా అభివృద్ధి అనేది కంటిన్యూషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా చౌకబారు ఆరోపణలు అంటూ కూడా తుమ్మల ఇప్పటికే దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల తలరాత మార్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 12:50 నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగబోతుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ రవి.